ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ టెక్. మీ కేఎస్ ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో నన్ను చాలా రోజులుగా చాలా మంది ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. అన్న, ఏదైనా మాకు పార్ట్ టైం జాబ్ చేయడానికి కానీ ఏదన్నా మేము కూడా ఆన్లైన్లో ఎర్న్ చేయడం కోసం ఏదన్నా చెప్పు అని చెప్పి అయితే ఇన్ని రోజుల నుంచి నేను కూడా సెర్చ్ చేస్తూనే ఉన్నాను. చాలా వరకు డేటా ఎంట్రీ జాబ్స్ అని చెప్పి, క్యాప్చా ఎంట్రీ జాబ్స్ అని చాలామంది చేసే ఉంటారు నాకు తెలిసి. రిఫరల్స్, అదే యాప్ రిఫరల్స్, ఇలా కొంత మనీ అయితే మీరు గ్యాదర్ చేసి ఉంటారు. అయితే ఇవాళ రోజు వీడియో కొంచెం అయితే స్పెషల్గా ఉండబోతుంది. ఫస్ట్ థింగ్, ఈ వీడియోని ఎవరైతే కొంచెం మేము మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నాం అండ్ అలాగే మేము కొంచెం కష్టపడే గుణం ఉందనుకుంటేనే చూడండి. ఏదో టైంపాస్కి వస్తే మాత్రం ఇక్కడ మీకు వర్క్ అవ్వదు. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడాలి, ఇది కొంచెం లెంతీగా అయితే ఉండొచ్చు. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మెయిన్గా ఎవరైతే టీచర్స్ ఉంటారో, టీచర్స్ కానీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు కూడా మీ టీచర్స్ ఎవరైనా సరే ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఒక్కసారి అయితే షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళకు కూడా అయితే. కాబట్టి మెయిన్గా టీచర్స్ కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా అయితే చూడండి, మీకు కూడా అయితే ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట. ఫస్ట్ థింగ్ చూసుకుంటే, ప్రెజెంట్ మనం లాక్డౌన్లో ఉన్నాం అండ్ చాలామంది ఇప్పుడంతా ఆన్లైన్ క్లాసులకు అలవాటు పడిపోయారు. అయితే మనకి ఇక్కడ ఆన్లైన్ ప్లాట్ఫామ్ చూసుకుంటే బేసిక్గా ఇది వరకు లెర్నింగ్ ప్లాట్ఫామ్ అంటే బైజూస్ అనేవాళ్ళు. ఇప్పుడు టోటల్గా చాలా ఉన్నాయి మార్కెట్లో. అయితే అందులో పాపులర్ అయినవి 3 అనమాట. ఒకటి బైజూస్, నెక్స్ట్ అన్అకాడమీ, ఇంకొకటి వేదాంతు. మొత్తం ఈ 3 ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, వీటిని అయితే నేను కొంచెం స్టడీ అయితే చేశాను. అండ్ ఇక్కడ నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ ఈ యాప్స్ నుంచి మీరు జనరల్ పబ్లిక్ ఎవరైతే మీరుంటారో మీరు కూడా అయితే మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ మీరు కష్టపడాల్సిన పని లేదు. మీరు జస్ట్ టీచర్స్ అయితే మాత్రం ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి. కాబట్టి మిమ్మల్ని నేను స్పెసిఫిక్గా చూడమన్న దానికి రీజన్ ఏంటంటే, మీరు డే అండ్ నైట్ అంటే 7 అవర్స్ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ క్లాసెస్ చెప్తే ఎంత అయితే ఇస్తారో ఇక్కడ దానికంటే మీకు డబల్ రావచ్చు, త్రిబుల్ రావచ్చు అనమాట అమౌంట్ అనేది. అండ్ ఇక్కడ కాలేజెస్లో, స్కూల్స్లో లాగా ఎక్కువసేపు చెప్పే పని ఉండదు అనమాట. అంటే గంటలు 7 అవర్స్ డైలీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు గట్టి కూర్చుంటే 3 అవర్స్ 4 అవర్స్, మీరు మహా చెప్పిన 4 అవర్స్ to 5 అవర్స్ చెప్తే చాలన్నమాట. ఇక్కడ మీకు రెవెన్యూ అనమాట. కాబట్టి ప్రాసెస్ మొత్తం చూడండి. నేను ఫస్ట్ యాప్ ఏవైతే మాట్లాడుకుంటానో ఒక్కొక్క యాప్ గురించి నేను మాట్లాడతాను, కాబట్టి వీడియో కొంచెం లెంత్ అయితే అవ్వచ్చు. ఫస్ట్ నేను బైజూస్ గురించి అయితే మాట్లాడట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే బైజూస్ సెలక్షన్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను టోటల్గా 3 యాప్స్ చెప్పాను కదా, 3 యాప్స్లో బైజూస్ ప్రాసెస్ చాలా అంటే టోటల్లీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇదేందో ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ లాగా ఉంటుంది అనమాట. మీకు అప్లికేషన్స్, అవి మన ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఎలా అయితే నోటిఫికేషన్ వదులుతారో అలాగే వాళ్ళు కూడా కావాలన్నప్పుడు నోటిఫికేషన్ వదులుతారో అప్పుడే మనం అయితే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటంటే, ఈ మిగతా ఏవైతే 2 ఉన్నాయో అన్అకాడమీ అండ్ వేదాంతు, ఇవి రెండింటి గురించి మీరు చూసే ఉండొచ్చు. నాకు తెలిసి టీవీలో యాడ్స్ కూడా కొంచెం హెవీగానే పడుతున్నాయి ఈ మధ్య. మీరందరూ ఈ రెండింటి గురించి కొంచెం ఐడియా ఉండొచ్చు. అన్అకాడమీ అని చెప్పి లెట్స్ క్రాక్ ఇట్ అంటాడు, వేదాంతు అని చెప్పి టీచర్స్ యాడ్స్ వస్తూ ఉంటాయి, మీరు టీవీలో చూసే ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ ఏదైతే ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఉందో ఇందులో ఏంటంటే వాళ్ళకి టీచర్స్ కావాలి. బేసిక్గా ఆన్లైన్లో మీకు టీచ్ చేయాలంటే టీచర్స్ అయితే అవసరం. ఈ యాప్స్ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతాయి అంటే, వాళ్ళు మిమ్మల్ని అయితే ఇన్వైట్ చేస్తుంది అనమాట. జస్ట్ ఇప్పుడు మీరు టీచర్స్ అయితే మిమ్మల్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తారనమాట. దీనికి ఒక ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి, స్క్రీనింగ్ ప్రాసెస్, డెమో, ఈ ప్రాసెస్ అయితే ఉంటాయి. నేను ఒక్కొక్క యాప్కి ఇప్పుడు నేను టోటల్ స్పెసిఫిక్గా ఈ వీడియోలో నేను 2 యాప్స్ గురించి అయితే మాట్లాడతాను. ఒకటి అన్అకాడమీ, ఇంకొకటి వేదాంతు. ఈ 2 యాప్స్ గురించి డీటెయిల్గా చూడండి. అండ్ మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే దాంట్లో అయితే చేరండి. నా సజెషన్ ఏంటంటే 2లో పెట్టి పడేసేయండి, ఎందుకంటే కొంచెం ఇక్కడ ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నేను అన్అకాడమీ గురించి అయితే మాట్లాడతాను. అన్అకాడమీ ఇది కూడా ఒక ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామే అనమాట. అండ్ ఇక్కడ మీరు కనుక ఎడ్యుకేటర్గా చేరాలంటే, అంటే ఒక టీచర్గా మీరు చేరాలంటే ఇక్కడ కొన్ని ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ మీరు క్లియర్ చేస్తేనే మిమ్మల్ని టీచర్గా అయితే, ఒక ఎడ్యుకేటర్గా అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ మీరు కనుక ఒక ఎడ్యుకేటర్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేస్తారంటే, మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళి అకాడమీ ఎడ్యుకేటర్ యాప్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. అన్అకాడమీ లెర్నింగ్ యాప్ కాకుండా ఎడ్యుకేటర్ యాప్ అని చెప్పి సపరేట్గా ఒకటి ఉంటుంది. ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరేం చేస్తారంటే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఎడ్యుకేటర్గా మీరు దాంట్లో చేరాలనుకుంటున్నారు. కాబట్టి ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇందులో వాళ్ళు ఒక డెమో వీడియో అయితే అప్లోడ్ చేయమని చెప్తారు. ఈ డెమో వీడియో ఎలాంటిదంటే, మీరు ఇక్కడ ఎలాంటి కాపీరైటెడ్ కంటెంట్స్ తీసుకొచ్చి వీడియోస్ అయితే పెట్టమాకండి. ఆ డెమో వీడియో నియర్లీ 3 minutes అయితే ఉండాలి. ఆ డెమో వీడియోలో మీకు ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి, మీకు నచ్చిన టాపిక్ అయితే ఇక్కడ చెప్పచ్చు. అండ్ ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్, అటు
అన్అకాడమీ వేదాంతు అయినా రెండిట్లో వాళ్ళు స్పెసిఫిక్గా మీరు ఇదే సబ్జెక్ట్ చెప్పండి, మీరు ఫిజిక్సే చెప్పండి, మీరు కెమిస్ట్రీయే చెప్పండి అని చెప్పి మనకేం సబ్జెక్ట్స్ ఇయ్యరనమాట. మీకు నచ్చిన సబ్జెక్ట్ మీకు నచ్చిన లాంగ్వేజ్లో చెప్పుకోమనే ఫెసిలిటీ అయితే ఉంది. రెండిట్లో అంతే, మీకు స్పెసిఫిక్గా ఈ సబ్జెక్టే చెప్పండి అని చెప్పరు, మీకు నచ్చిన సబ్జెక్ట్ అయితే చెప్పుకోమని అయితే వాళ్ళు చెప్తారు. అండ్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏదైనా చెప్పుకోవచ్చు అనమాట. కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ 4th క్లాస్ కూడా చెప్పుకోవచ్చు, 5th క్లాస్ చెప్పుకోవచ్చు, లేదంటే మీకు అదర్ లాంగ్వేజెస్ స్పానిష్ కానీ ఫ్రెంచ్ కానీ ఇవి వస్తే అవి కూడా చెప్పుకోవచ్చు దీంట్లో. అది ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇక్కడ ఫోర్స్ అయితే చేయరు, స్పెసిఫిక్ ఈ సబ్జెక్టే చెప్పండి మీరు ఇదే అయితే చెప్పాలి అని చెప్పి ఏది ఫోర్స్ అయితే ఉండదు. మీకు నచ్చిన సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు, నచ్చిన వేలో అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ టోటల్గా అయితే. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అయితే మధ్యలో ఆగింది కదా, ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తాను. అన్అకాడమీది అయితే చెప్తున్నాను. దాంట్లో ఫస్ట్ 3 minutes వీడియో అప్లోడ్ అయిపోతుంది, అది వెళ్తుంది అనమాట. వాళ్ళు వెరిఫై చేసుకుంటారనమాట. ఆ వీడియో మీరు అప్లోడ్ చేసేసేయాలి. అండ్ ఇక్కడ కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ మీరు ఏదైనా కాన్సెప్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుంటే ఫస్ట్ దాన్ని ఒక పేపర్ మీద రాయండి, నీట్గా రాసి దాన్ని క్యామ్ స్కానర్లో స్కాన్ చేసి దాన్ని చెప్పండి అనమాట. లైవ్ స్క్రీన్ పెట్టి అక్కడ చెప్పండి, దాన్ని అప్లోడ్ చేసేసేయండి. అది వెళ్ళిపోతుంది 3 minutes వీడియో. నెక్స్ట్ అక్కడ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ డెమో వీడియోని వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీ కేవైసీ వెరిఫికేషన్ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్ కొన్నిసార్లు వెరిఫికేషన్ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది, కాబట్టి కొంచెం ఓపిక్గా అయితే ఉండండి. అక్కడ మీకు కనపడుతూనే ఉంటుంది ఎంతమంది ఉన్నారు మీ ముందని చెప్పి చూపిస్తూనే ఉంటుంది. నెక్స్ట్ కేవైసీ ప్రాసెస్లో మీ ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డ్ కానీ ఈ డీటెయిల్స్ అనేవి మీరు అప్లోడ్ చేయాలి, ఫొటోస్ పిక్స్ అనేవి పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఒక 1 minute అంటే 60 seconds వీడియో ఒకటి లైవ్ది, ఇప్పుడు ఎలా అయితే నేను రికార్డ్ చేస్తున్నానో అలాగే మీరు రికార్డ్ ఒకటి చేయాలి. అందులో మెయిన్గా మీరు ఆ 60 secondsలో మాట్లాడాల్సిన టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ మీ నేమ్ ఏంటి, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ టీచింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ అన్నీ ఇప్పుడు ఈ 2 యాప్స్లో మీరు ఏవి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే పెట్టమాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే తర్వాత మీకే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇక్కడ టీచింగ్ ఎక్స్పీరియన్స్ మీకు లేకపోతే లేదని చెప్పండి, ఉంటే మటుకు ఉందని చెప్పండి. అంతేగాని మీరు ఉందని చెప్తే తర్వాత మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో, కాబట్టి దానికి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ ఫైనల్గా మీరు అన్అకాడమీలో ఎందుకు చేరాలనుకుంటున్నారో మొత్తం టోటల్గా ఈ 4 pointsని 60 seconds వీడియోస్లో మీరు కవర్ చేసేసి దాన్ని అప్లోడ్ అయితే చేసేసేయాలి. టోటల్గా ఇది వెరిఫికేషన్కి వెళ్తుంది. మళ్ళీ ఏదైతే సెల్ఫీ వీడియో ఉందో ఆ వీడియో అనేది వెరిఫికేషన్కి వెళ్తుంది. అది వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ఎడ్యుకేటర్గా వాళ్ళు అలౌ చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక 5 courses మీరు అప్లోడ్ చేయాలి. ఏదన్నా ఆ కోర్సెస్ మళ్ళీ ర్యాండమ్గా చేయకూడదు. ఫిజిక్స్ చెప్పి కెమిస్ట్రీ చెప్పి మ్యాథ్స్ చెప్పడం కాదు. ఏదన్నా స్పెసిఫిక్గా ఇప్పుడు 10th class మ్యాథ్స్ తీసుకున్నారనుకోండి, అందులో ఒక 5 chapters మీరు మొత్తం చెప్పండి, కంటిన్యూస్గా చెప్పండి. అలాగే ఒక కోర్స్ మొత్తం ఒక 5 అయితే క్రియేట్ చేసి పెట్టండి. పెట్టిన తర్వాత వాళ్ళకి చెప్పండి, ఒకసారి అక్కడ ఉంటుంది చాట్ బాక్స్ ఉంటుంది మీకు సపరేట్గా, జస్ట్ చెప్పండి మాది ఇలా కంప్లీట్ చేశాను, ఒకసారి మాది వెరిఫై చేయండి అని చెప్పి. ఒక్కసారి వన్స్ అది వెరిఫై అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక గూగుల్ ఫామ్ పంపుతారు. ఆ గూగుల్ ఫామ్లో మీరు మీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ ఏంటి, నేమ్ ఏంటి, అడ్రస్, డీటెయిల్స్, అండ్ ఇక్కడ మీ టీషర్ట్కి సంబంధించి ఒక టీషర్ట్ కూడా పంపుతారు, దానికి సంబంధించిన సైజ్ ఏంది, అడ్రస్ మొత్తం అన్నీ పంపుతారు. అవి మొత్తం ఫిల్ చేసి పంపిస్తే వాళ్ళు మీకు టీషర్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి మీకు లైవ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ మీకు పేమెంట్ ఎలా ఉంటుందని చెప్పి డౌట్ ఉండొచ్చు, ఇంతసేపు పేమెంట్ గురించి మీకు కొంచెం డౌట్ ఉండొచ్చు. ఫస్ట్ పేమెంట్కి వచ్చేస్తే ఫస్ట్ మీరు వన్స్ ఎడ్యుకేటర్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మంత్లీ 10 videos అయితే మీరు పెట్టాలి. 10 videos కూడా ఎలా అంటే లైవ్ సెషన్ వీడియోస్ అనమాట. ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు ఈ 2 platformsలో మీకు ఖచ్చితంగా ల్యాప్టాప్ అయి ఉండాలి, ల్యాప్టాప్ ఉండాలి. ఫోన్లో కొంచెం కష్టం అనమాట, ల్యాప్టాప్ ఉండాలని చెప్తారు, మళ్ళీ ఐఫై కావాలని చెప్తారు వాళ్ళు. అంత అవసరం ఉండదు, బేసిక్ అయితే సరిపోతుంది సెటప్ అయితే. అండ్ నెక్స్ట్ మీకు 1 monthకి అంటే 30 daysకి మీరు ఒక 10 live videos అయితే అప్లోడ్ చేయాలి. ఖచ్చితంగా ఇక్కడ ఇంటర్నెట్ స్పీడ్ అనేది అయితే వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేస్తారు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇది కూడా అయితే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. స్పెసిఫిక్గా వాళ్ళు స్ట్రెస్ చేసే పాయింట్ ఏంటంటే మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత అని చెప్పి అడుగుతుంటారు, కాబట్టి అది కొంచెం చూసుకోండి. ఇంటర్నెట్ స్పీడ్ అనేది అయితే అది మెయిన్ అనమాట. నెక్స్ట్ ఇది పేమెంట్కి వచ్చేస్తే మీకు ఫస్ట్ మంత్ 30 days ఏదైతే చెప్పానో 30 daysలో మీరు 10 lives చేస్తారు. ఖచ్చితంగా ర్యాండమ్గా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు 10 lives అయితే చేస్తారు. ఆ 10 lives చేసినందుకు గాను ఫస్ట్ పేమెంట్ 10,000 అయితే మీ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి అయితే పంపించేస్తారు. ఆ నెక్స్ట్ నుంచి ఇక్కడ మొత్తం ఇంకా వ్యూస్ మీద ఉంటుంది, మీరు సంపాదించే స్టూడెంట్స్ని బట్టి అయితే ఉంటుంది. లైవ్ సెషన్లో మీరు ఎంతమందిని స్టూడెంట్స్ మీరు గ్యాదర్ చేయగలుగుతున్నారు, అంటే ఎంతమందిని మీరు అట్రాక్ట్ చేయగలుగుతున్నారు, మీ క్లాసెస్ని బట్టి అయితే పేమెంట్ అనేది అయితే డిసైడ్ అవుతుంది టోటల్గా. మీరు గనక ఇప్పుడు ఎలా అంటే అన్అకాడమీలో ఒక ప్రాసెస్ అయితే ఉంది, అదేంటంటే టాప్ 5 ఎడ్యుకేటర్స్ అయితే తీస్తారనమాట ఎవ్రీ మంత్.
30 days అంటే ఎవ్రీ మంత్ ఒక టాప్ 5 ఎడ్యుకేటర్స్ అయితే ఇస్తారు. ఆ టాప్ 5 ఎడ్యుకేటర్స్కి పేమెంట్ చూసుకుంటే ఫస్ట్ ఎడ్యుకేటర్కి 2,50,000 ఇస్తారు. సెకండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చిన ఎడ్యుకేటర్కి అంటే ఎక్కువ మందిని లైవ్ని అట్రాక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ మంది లైవ్ చేసిన వాళ్ళు 1 month 30 daysలో ఉన్న ఎడ్యుకేటర్స్ అందరిలో ఎక్కువ మంది ఎవరైతే లైవ్ని ఇప్పుడు నేను పెట్టినప్పుడు ఒక్కోసారి 100-200 రీచ్ అవుతారు కదా, అలా స్పెసిఫిక్గా ఇంత అమౌంట్ ఇంత అని టార్గెట్ ఉంటుంది కదా, హయ్యెస్ట్ ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకి 2,50,000 ఇస్తారు. సెకండ్ ప్లేస్ అంటే సెకండ్ ఎడ్యుకేటర్కి టాప్ సెకండ్ ఎడ్యుకేటర్కి 1,50,000 ఇస్తారు. అండ్ థర్డ్ ఎడ్యుకేటర్కి 75,000 ఇస్తారు. అండ్ ఫోర్త్ ఎడ్యుకేటర్కి 50,000 ఇస్తారు. ఫిఫ్త్ ఎడ్యుకేటర్కి 25,000 ఇస్తారు. ఇది టోటల్గా టాప్ 5 ఉన్న వాళ్ళకి పేమెంట్స్ అయితే. మిగతా వాళ్ళకి కూడా పేమెంట్స్ అయితే వస్తాయి. అవంతా మీ వ్యూస్ బేస్ మీద అండ్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా వీళ్ళు అడిగి కనుక్కుంటూ ఉంటారు. వాళ్ళు ఎలా ఇస్తున్నారో దాన్ని బట్టి అయితే మీ క్లాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్గా మీ క్లాసెస్ మీరు ఎంత బాగా చెప్తే మీకు అంత బాగా పేమెంట్ అయితే ఉంటుంది. అండ్ మీ క్లాస్ గ్యాదరింగ్ కూడా ఉంటుంది. అండ్ అడిషనల్ బెనిఫిట్స్ కొన్ని ఉంటాయి. మీరు ప్లస్ మెంబర్స్ అయ్యారంటే, ఎడ్యుకేటర్స్లో ప్లస్ మెంబర్స్ అయ్యారంటే మీకు ఖచ్చితంగా ఇంకొన్ని బెనిఫిషియర్స్ ఉంటాయి. మీకు వాళ్ళు కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా పంపిస్తుంటారు. వెబ్ క్యామ్స్ లాంటివి, టచ్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో చెప్పడానికి పనికి వచ్చేవి అవి కూడా పంపిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే అన్అకాడమీ వాళ్ళు ఒక స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. మీరు కనుక ప్లస్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే స్టూడెంట్గా యాజ్ ఏ స్టూడెంట్ మీరు ప్లస్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. మీరు ఖచ్చితంగా ఏదైతే స్క్రోల్ అవుతుందో ఈ కూపన్ కోడ్ని అయితే మీరు ఎంటర్ చేయండి, మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ టోటల్గా అన్అకాడమీలో అయితే స్టాప్ వచ్చేసరికి వేదాంతు గురించి చెప్పాలంటే ఇక్కడ కూడా సేమ్ మీకు ఏదైతే అన్అకాడమీలో చూసారో సెలక్షన్ ప్రాసెస్ అనేది కొంచెం క్రిటికల్గానే ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పి డెమోస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఫస్ట్ దీనికోసం అప్లికేషన్ ప్రాసెస్ కోసం మీరు ఏం చేయాల్సిన పని లేదు. దీనికోసం మీరు డైరెక్ట్గా వేదాంతు ఎడ్యుకేటర్ కానీ వేదాంతు టీచర్ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ కొట్టండి. ఫస్టే ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది వాళ్ళ సైట్లోకి వెళ్ళంగానే, డూ యూ వాంట్ టు బికమ్ ఏ టీచర్ అని చెప్పి, ఆర్ యూ వాంట్ టు బికమ్ ఏ టీచర్ అని చెప్పి అది క్లిక్ చేసినట్టయితే ఒక పెద్ద అప్లికేషన్ వస్తుంది. మీ నేము, డీటెయిల్స్, క్వాలిఫికేషన్స్, డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. మీ ఇంటర్నెట్ స్పీడ్ స్క్రీన్ షాట్ అడుగుతారు. అండ్ రెజ్యూమ్ ఒకటి పెట్టుకోవాలంటారు. మొత్తం అన్నీ మీరు అయితే అప్లోడ్ చేసేయాలి అక్కడ. అండ్ ఇక్కడ వీళ్ళు మెయిన్గా ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళని తీసుకునే ప్రిఫరెన్స్ అయితే కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ. మీరు అన్అకాడమీలో అయితే మీరు స్టూడెంట్స్ అయినా సరే మీరు ట్రై చేయొచ్చు. ఇందులో ఏంటంటే ఖచ్చితంగా మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలని చెప్పి ఒక రూల్ అయితే ఉంది. మీరు ట్రై చేయండి, అయితే వస్తే వచ్చింది, లేదంటే లేదు. మ్యాక్సిమం టీచర్స్ అయితే మ్యాక్సిమం అందరికి అయిపోయింది కాబట్టి మీరైతే రెండిట్లో పెట్టుకోండి, మీకే యూజ్ అవుతుంది. అదైతే నేను సజెస్ట్ చేస్తాను మీకు పర్సనల్గా అయితే. నెక్స్ట్ ప్రాసెస్కి వచ్చేద్దాం. మీకు వన్స్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ స్క్రీనింగ్ జరుగుతుంది. స్క్రీనింగ్ ఏంటంటే మీరు పెట్టిన డీటెయిల్స్ వాళ్ళు చూస్తారు. వేదాంతు వాళ్ళు సపరేట్ టీం ఉంటారు. వాళ్ళు మీ మొత్తం డీటెయిల్స్ అన్ని చూసి ఓకే వీళ్ళు మనకి పనికి వస్తారు అనుకుంటే సెలెక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఒక డెమో అయితే ఉంటుంది. ఇక్కడ డెమో ఏంటంటే మీరు ఇందాక అన్అకాడమీలో చూసినట్టు ఉండదు. ఇక్కడ ఏంటంటే మీరు స్పెసిఫిక్గా ఇప్పుడు ఫిజిక్స్ చెప్తానని అన్నారు అనుకోండి, మీరు ఫిజిక్స్లో తోపు అనుకోండి, ఫిజిక్స్ చెప్తానంటే వేదాంతులో ఒక టాప్ ఫిజిక్స్ ఉంటారు కదా ప్రొఫెసర్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కానీ లేదంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వాళ్ళు ఒక క్లాస్ అనేది అయితే అరేంజ్ చేస్తారు మీకు తనకి. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్కి మీకు. అది ఆన్లైన్ అయితే తనైతే స్క్రీన్ మీద కూర్చుంటాడు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. తనని మీ ఎదురుగా ఉంటాడు, తనైతే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. మ్యాక్సిమం ఫిల్టరేషన్ ప్రాసెస్ ఇక్కడే అయిపోతుంది. ఎందుకంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఎలా చేస్తున్నారు అని మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు అక్కడ ఎక్స్పర్ట్ అయితే చూస్తూ ఉంటాడు. కాబట్టి అక్కడే మ్యాక్సిమం ఫిల్టరేషన్ అయితే అయిపోతుంది. ఒకసారి అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్లు. మీరు కనుక స్క్రీనింగ్ టెస్ట్ కూడా క్వాలిఫై అయిపోయారు అనుకోండి, నెక్స్ట్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంటేషన్ ఏముండదు. మీరు ఏవైతే మీ ఉంటాయో ఫొటోస్, ప్రూఫ్స్, కేవైసీకి సంబంధించిన ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డు, మీ మార్క్ లిస్టు, ఇవన్నీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే చేసుకుంటారు. దాని తర్వాత మీకు ట్రైనింగ్ అనేది అయితే ఒకటి పెడతారు. ట్రైనింగ్ అంటే ఇక్కడ మీరు మరీ ఎక్స్పెక్ట్ చేసుకోమాకండి. జస్ట్ వీళ్ళు ఆన్లైన్ క్లాసెస్ మీరు సింపుల్గా ఎలా చేయాలి అంటే ఒక ప్రాసెస్ అనమాట. మీరు ఎలా షూట్ చేస్తే బెటర్గా ఉంటుంది, స్టూడెంట్స్కి ఎలా అర్థమవుతుంది, అండ్ వాళ్ళ యాప్ మీరు ఎలా యూజ్ చేయాలని చెప్పి ఒక 2-3 days ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని క్లాసెస్ చేయమని చెప్పి వదిలేస్తారు. టోటల్గా ఇది ఫ్రెండ్స్, అంటే మిమ్మల్ని క్లాసెస్ చేయమని చెప్పి చెప్తారు. టోటల్గా ఇది. అండ్ ఇక్కడ వేదాంతు పేమెంట్ గురించి చూసుకుంటే మీరు కనుక డైలీ ఒక 2 hours ఒక 1 month చేసినట్టయితే మీకు పేమెంట్ నియర్లీ 18,000 to 20,000 అయితే ఇస్తారు. అండ్ మీరు కనుక 4 hours అంటే 30 days 1 monthలో మీరు డైలీ 4 hours క్లాసెస్ చెప్పినట్టయితే
మీకు 25,000 అయితే ఇస్తారు. అదే కనుక మీరు ఫుల్ టైం అదే యాప్ మీద మీరు క్లాసెస్ చెప్పాలనుకుంటే నియర్లీ 75,000 to 1 lakh అయితే వీళ్ళు ఇస్తుంటారు. ఇక్కడ స్టాండర్డ్గా ఒక అమౌంట్ అనేది అయితే ఉండదు, బేస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అదైతే ఉంటుంది, కానీ మీకు ఎక్స్ట్రా అమౌంట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మీరు స్కూల్లో లాగా కాదు కదా, ఇక్కడ చాలామంది యాడ్ అవుతూ ఉంటారు. మీ ఫేమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మీ వాల్యూ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, మీకు అమౌంట్ పేమెంట్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ టోటల్గా అయితే అన్అకాడమీ కానీ వేదాంతు కానీ. బైజూస్ అయితే సపరేట్ ఫ్రెండ్స్, ఇలాగైతే ఉండదు వాళ్ళది. వాళ్ళు జాబ్స్ అవసరం ఉన్నప్పుడు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, అప్పుడే మీరు వెళ్ళి అప్లై చేసుకోవాలి వాళ్ళ సైట్లో. అప్లై చేసుకున్న తర్వాత లైవ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ చెప్పాలి, చాలా ఉంటుంది. దాని తతంగం అసలు వేరేనే. ఫస్ట్ మీరు ఏంటంటే ఈ ప్రాసెస్లో ఏంటంటే మీరు త్రూ ఇంట్లోనే అయిపోద్ది, వెరిఫికేషన్ అన్నీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, మీరు త్రూ క్లాసెస్ అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది ఒక బెస్ట్ వే అని అయితే నేను చెప్తాను. కాబట్టి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా సరే టీచర్స్ ఉన్నా, కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేసే స్కిల్ ఉన్నా వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా సజెస్ట్ చేయండి ఈ వీడియో. ఎందుకంటే నేను గమనించాను, నేను తెలుగులో కొన్ని వీడియో చూశాను అనమాట, వేదాంతు కానీ అన్అకాడమీలో కానీ తెలుగులో ఎక్కువ మంది లేరు అనమాట. కొంతమంది ఉన్నారు యాప్టిట్యూడ్ రీజనింగ్ చెప్తున్నారు, కొంతమంది యూపీఎస్సీసీ వీటి గురించి చెప్తున్నారు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మన తెలుగు ఏవైతే ఉంటాయో సబ్జెక్ట్స్, బీటెక్ సబ్జెక్ట్స్ కానీ అవి కూడా దాంట్లోకి రావాలనేది నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే బాగా యూజ్ అవుతుంది అనుకుంటారో, మీకు ఇప్పటికే ఒక ఐడియా వస్తుంది ఇది వీళ్ళకి పంపిస్తే బెటర్ అని చెప్పి, వాళ్ళకైతే పంపిస్తే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది, వాళ్ళు కూడా కొంచెం మనీ అయితే ఎర్న్ చేసుకుంటారు, వాళ్ళకి కూడా ఒక మంచి సోర్స్ అయితే ఉంటుంది. ఇదైతే అంతే ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే వీడియో కొంచెం లెంతీ అయింది. ఎండ్ వరకు చూసిన వాళ్ళు ఒకసారి అయితే కామెంట్ చేయండి నేను ఎండ్ వరకు చూశానని, అంటే నేను తెలుసుకుంటాను ఎంతమంది ఎండ్ వరకు చూశారని చెప్పి. అంతే ఫ్రెండ్స్, వీడియోకి అయితే వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే అన్అకాడమీ సపరేట్ డిస్కౌంట్ అయితే ఒకటి రన్ అవుతుంది. అండ్ మీరు మర్చిపోయి ఇదేదో ప్రమోషనల్ వీడియో అనుకోమాకండి, వాళ్ళకి అన్అకాడమీకి నేను సపోర్ట్ చేస్తున్నాను వేదాంతు కానీ కాదు. నేను ఇది నచ్చే ఈ ప్రాసెస్ నేను తెలుగులో చూశాను, ఎవరూ చేయలేదు వీడియో అయితే. ఇది మన తెలుగులో టీచర్స్కి బాగా యూజ్ అవుతుందని చెప్పి నేను చేశాను ఈ వీడియో అయితే. మీరు దీన్ని ప్రమోషన్గా అయితే తీసుకోమాకండి. అండ్ కాకపోతే మన ఛానల్లో ఒక ఆల్రెడీ డిస్కౌంట్ అయితే ఒకటి రన్ అవుతుంది కాబట్టి నేను చెప్పాను జస్ట్ క్యాజువల్గా. మీరు యూజ్ చేసుకోండి, లేదంటే లేదు, నాకు పెద్ద ప్రాబ్లం అయితే లేదు. కానీ ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, వీడియో ఖచ్చితంగా మళ్ళీ చెప్తే బాగోదు. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ కేవీఎస్ సైనింగ్ ఆఫ్, బై బై నా.